ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దిన వాక్యాన్ని మనము చదువుకుందాం. కీర్తనలు 42వ కీర్తన 1వ వచనం. 42వ కీర్తన 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి అంటే ఇది జింక జాతి. ప్రేమైన వారలారా, ఆ దుప్పి అడవిలో ఉంటుంది. దానికి దాహం వేసినప్పుడు అది నీటి వనరుల కొరకు ఏ రీతిగా అయితే అది అన్వేషణ చేస్తూ అది ముందుకు వెళుతుందో, మరి తన అన్వేషణలో, తన వెతుకులాటలో ఆ నీటి వాగులు కనబడ్డప్పుడు, నీటి ఊటలు కనబడ్డప్పుడు ఎంత సంతోషిస్తుందో, ఆ నీటి ఊటలను తాగిన తర్వాత అది దాని ప్రాణం ఎంత సంతోషపడుతుందో. మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మరి ప్రభువా, నీ కొరకు కూడా నా ప్రాణము అంత ఆశపడుతున్నదని భక్తుడైన దావీదు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక భక్తునికి ఉండవలసిన లక్షణం అది. దేవుని వెదికే పిల్లలముగా, దేవుని చూచే పిల్లలముగా, దేవుని ఆరాధించే పిల్లలముగా, దేవుని గణపరిచే పిల్లలుగా మనం ఉండాలి. ఆయనను మరి ఎప్పుడు చూద్దామా, ఆయనను ఎప్పుడు దేవుని మందిరములో కలుసుకుందామా, ఎప్పుడు ఆయనను ఆరాధించుదామా, సమయం దొరికినప్పుడల్లా ఎప్పుడు దేవుని వాక్యాన్ని చదువుదామా, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించుదామా అనే ఒక ఆలోచన ప్రతి బిడ్డకు, విశ్వాసికి ఉండాలి. అటువంటి ఆశ కలిగి ఉండాలి. భక్తుడైన దావీదు అంటాడు 84వ కీర్తనలో, ఆయన మందిరం చూడవలనని మరి నా ప్రాణం ఎంతో సొమ్మసిల్లుచు ఉన్నది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని కూడా అంటాడు. కనుక దేవుని పట్ల ఆసక్తి, అటువంటి ఆశ ప్రతి భక్తునికి ఉండాలి. ఆయనతో మమేకం కావడానికి, ఆయనలో లీనము కావడానికి, ఆయన ఆత్మను పొందడానికి, ఆయన శక్తి బలమును పొందడానికి అటువంటి మరి ఆతృత, అటువంటి ఆశ మరి తన బిడ్డలకు ఉండాలి. కనుక అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచు ఉన్నది. నిజంగా ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎన్ని వారాలు అవుతుంది మందిరానికి పోక, ఎన్ని దినాలు అవుతుంది ప్రార్థన చేయక, ఎన్ని వారాలు అవుతుంది బల్లలో పాల్గొనక, నా ప్రేమైన దేవుని బిడ్డ, నీవు మరి అటువంటి ఆశ కలిగి ఉన్నావా? అటువంటి ఆశ ఉన్నట్లయితే ఇన్ని వారాలు దేవుని మందిరంకు పోకుంటుండవు, ఇన్ని నెలలు దేవుని ఆయన బల్లలో పాల్గొనకుండా ఉండలేవు, ఇన్ని రోజులు ప్రార్థన జీవితం లేకుండా గడపలేవు, ఇన్ని దినాలు దేవుని వాక్యం చదవకుండా ఉండలేవు. కనుక దేవుని ప్రేమించినట్లయితే అటువంటి ఆశ, ఆతృత నీలో కనబడుతుంది. కనుక మరి దేవునికి దూరముగా మనం ఉండకూడదు. దేవుని పట్ల అటువంటి ఆశ కలిగి మనం ఉండాలి. కనుక ఆయన పట్ల ఆరాధన భావం కలిగి ఉండాలి. ఆయనను ఎప్పుడు చూడాలి, ఎప్పుడు కలుసుకోవాలనే ఆతృత నీలో ఏమాత్రము కూడా తగ్గకూడదు. కనుక భక్తుడైన దావీదు మరి ఆయన రాజు అయినప్పటికీ, ఆయనకు అనేకమైన పనులు ఉన్నప్పటికీ, ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, దేశాన్ని పాలించే వ్యక్తి కనుక ఆయన మరి ఎంతో సమయము మరి ఆయనకు విలువైనది. కనుక ప్రియులారా, ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన దేవుని మరవట్లేదు, దేవుని ఆరాధించడం మరవట్లేదు. మరి అటువంటి వ్యక్తి కూడా, అంత బిజీగా ఉన్న వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు నిలబడాలి, నేను దేవుని ఎప్పుడూ ఆరాధించాలి అనే భావన అతడు కలిగి ఉంటున్నాడు. ఆయన ప్రాకారాలు ఎప్పుడు చూడాలన్న భావన కలిగి ఉన్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఆశ మరి మనకు ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. మరి నీ ఆశ ఏమై ఉన్నది? లోక సంబంధమైన ఆశ కలిగి ఉన్నదా? మరి లోకంతో మరి చెట్టపట్టాలు వేసుకొని తిరగాలని, సినిమాలకు వెళ్ళాలని, మరి బీరు, బ్రాందీ, విస్కీలు తాగాలని, లేకపోతే మరి పండుగలకు పబ్బాలకు వెళ్ళాలని,
లేకపోతే లోక సంబంధమైన ఎంజాయ్మెంట్కు వెళ్ళాలని నీ ఆశ ఉన్నదా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక దేవుని బిడ్డకు నా ఆశ ఏంటిదంటే లోక సంబంధమైన విషయాలను వదిలిపెట్టి దేవుణ్ణి ఆరాధించడమే, దేవుని గణపరచడమే ఆశ. దేవుని వాక్యాన్ని వినడమే, ప్రార్థనా జీవితం కలిగి ఉండడమే ఒక భక్తునికి ఉండవలసిన ఆశ. కనుక అటువంటి మంచి ఆశ కలిగి ఉందాం. ఆయనను ఆరాధించే పిల్లలుగా ఉందాం. దేవుడిటి మాటలు మన వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు. ఈ దిన వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ ప్రాణం నా కొరకు ఆశపడుచు ఉన్నదని చెప్పిన మాట ద్వారా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు నీ మీద ఆశ పెట్టుకొని మిమ్మల్ని అటువంటి ఆరాధన భావంతో మిమ్మల్ని ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు కలుసుకుందామనే ఒక మనస్సు ఆతృత నీ ప్రేబిడలు కలగచ్చేయండి. ఇదిగో నాయన, నీ ప్రేబిడలను ఈ దినమంతా కూడా కాచి కాపాడండి. వారి యొక్క ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, చేతి పనులను మీరు దీవించండి. వారి పిల్లలను దీవించండి. వారి కుటుంబం ఆశీర్వదించండి. వారికి రావాల్సిన ప్రతిఫలం దయచేయండి. వారి కోరికలను సిద్ధింపచేయండి. వారి కుటుంబంలో అద్భుతాలు జరిగించండి. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. రోగులై ఉంటే స్వస్థపరిచి గొప్ప ఆరోగ్యం కలుగచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.